హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య అనిల్ రెడ్డి. సో ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేము చరణ్కి గుండు కొట్టించడానికి తిరుమలకి అయితే వెళ్తున్నాము. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకైతే వెళ్తున్నాము. సో ఆల్రెడీ చరణ్ని తీసుకొని మా అత్త, మా మామ, అమ్మ వాళ్ళైతే కోటపైకి అయితే వెళ్ళిపోయారు. సో మేమైతే ఇలా మెట్ల మార్గం ద్వారా నేను, మా ఆయన, అలాగే మా మరిది, మేము ముగ్గురం అయితే మెట్ల మార్గం ద్వారా తిరుమలకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మనకైతే లగేజ్ కౌంటర్ అయితే ఉంది. సో లగేజ్ బ్యాగ్స్ అన్నీ అయితే ఇక్కడైతే మనము పెట్టేసి అయితే వెళ్ళొచ్చు. సో మెట్ల మార్గంలో ఇలా లగేజ్ అవంతా తీసుకొని వెళ్ళడం చాలా కష్టం కాబట్టి సో మనకైతే ఇక్కడ లగేజ్ కౌంటర్స్ అంతా ఉన్నాయి. సో మనం కొండపైకి వెళ్ళే టయానికంతా మనకైతే బ్యాగ్స్ అయితే కొండపైకి వచ్చేస్తాయి. సో ఇక్కడైతే శ్రీకృష్ణ దేవరాయ సదన్ అనేసి వసతి గృహాలు అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడైతే రెస్ట్ తీసుకుని ఇన్ కేస్ నైట్ అయితే వచ్చినా కానీ ఇక్కడ వాళ్ళైతే మనమైతే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ చికిత్సా కేంద్రం కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనమైతే ఇక్కడ చికిత్స ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఇక్కడ చూపించుకోవచ్చు. మనకి ఇక్కడ మొదటి మెట్టు దగ్గర గోవింద నామాలు అలాగే శంకు చక్రాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీటికైతే కర్పూరం, కొబ్బరికాయ అంతా కొట్టుకుని మనమైతే ఇలా మొదటి మెట్టు అయితే స్టార్ట్ చేసేసాము. ఇలా ముందుకి రాగానే మనకైతే ఇలా వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది. సో అక్కడ దేవుని దర్శనం చేసుకుని మేమైతే నడక అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడైతే తిరుపతి తిరుమల దేవస్థానం వల్ల అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి గన్స్, ఇలాంటి చికెన్ ఫుడ్స్ లాంటివి అలాంటివి అయితే ఇక్కడైతే అలో లేదు అని చెప్పి ఇలా అయితే బోర్డు అయితే పెట్టారు మనకి. ఇక్కడ ముందే అయితే మనకైతే చెకింగ్ అయితే చేస్తున్నారు. ఇన్ కేస్ ఏదైనా వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లాంటివి ఏమైనా తీసుకొని వచ్చినా అవంతా కానీ వాళ్ళైతే తీసేస్తున్నారు. మీకైతే కావాలి అనుకుంటే ఇట్లా గ్లాస్ బాటిల్స్ కానీ టప్పర్వేర్ వాటర్ బాటిల్స్ అలాంటివి దొరుకుతున్నాయో అలాంటి వాటితో అయితే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని రావచ్చు. మేము ఉగాది ముందు రోజు అంటే శనివారం అయితే తిరుమలకి అయితే వెళ్ళాము. సో లాంగ్ వీకెండ్ రావడంతో జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. రష్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నింది. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో మనకైతే స్టెప్స్ వచ్చి 2388 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి 2.1 కిలోమీటర్ అయితే వస్తుందంట. దూరం అయితే తక్కువే ఉన్నా ఫుల్గా స్టెప్స్ అయితే ఉండడం వల్ల కొంచెం ఎక్కడం అయితే కష్టము. అందుకే పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఏజ్ 60 అబో అయిన వాళ్ళు కానీ ఇట్లా ఆర్థరైటిస్, కాళ్ళ నొప్పులు, ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఈ మెట్ల మార్గం ద్వారా రావడం మంచిది కాదు అని చెప్పి మనకైతే ఇక్కడ బోర్డ్స్లో కానీ వేసున్నారు. మెట్లుకి పసుపు కుంకుమ పెట్టి అలాగే కర్పూరాలు అంటించి వాళ్ళ మొక్కలు అయితే తీర్చుకుంటున్నారు. చాలామంది ఇలా అయితే చేస్తున్నారు. అండ్ చాలా చోట్ల ఇలా ఒక రాయి మీద ఇట్లా రాళ్ళు అయితే పేర్చి వాళ్ళ మొక్కు అయితే మొక్కుకుంటున్నారు. సో అలా పెడితే అది రాళ్ళు అయితే నిలిస్తే వాళ్ళ మొక్కలు అయితే తీరుస్తుంది అని చెప్పి ఈ మెట్ల మార్గం ద్వారా స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని వెళ్ళారంట. అందుకే దీన్ని శ్రీవారి మెట్ల మార్గం అనేసి అంటూ ఉంటారు. గోవింద గోవింద అంటూ అందరూ గోవింద నామస్మరణ చేసుకుంటూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ మెట్లయితే ఎక్కుతున్నారు. అసలు గోవింద అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పూర్వం మహావిష్ణువు వైకుంఠం వదిలి లక్ష్మీదేవి కోసం భూలోకం అయితే వచ్చారంట. సో అప్పుడు అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి తనకి ఒక గోవు కావాలని అడిగారంట. అప్పుడు అగస్త్య మహాముని నీవు సతీ సమేతంగా వచ్చావంటే అప్పుడైతే నీకు గోవుని ఇస్తానని చెప్పడంతో వెంకటేశ్వర స్వామి తిరిగి తిరుమలకి అయితే వచ్చేసారు. సో అలా కొన్ని రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత అగస్త్య మహాముని ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళారు. ఆ సమయంలో ఆ మునివర్యులు అయితే లేరంట. సో వారి దగ్గర ఉన్న శిష్యులకి జరిగిందంతా చెప్పి తమకి గోవుని ఇవ్వమని శిష్యుల్ని అడగడంతో వాళ్ళు గురువుగారి ఆజ్ఞ లేనిది వాళ్ళైతే గోవుని ఇవ్వము అనడంతో వెంకటేశ్వర స్వామి తిరుమలకైతే బయలుదేరేశారంట. సో ఆ టైంలో అగస్త్య మహాముని ఆశ్రమంకి వెళ్ళడంతో అక్కడున్న శిష్యులైతే ఆయనకి గురువు గారికి జరిగిందంతా చెప్పడంతో అగస్త్య మహాముని అలాగే వాళ్ళ శిష్యులు గోవుని తీసుకొని వెంకటేశ్వర స్వామి వెనకాల స్వామి గోవింద, స్వామి గోవింద అని చెప్పి అరుస్తూ వచ్చారంట. ఆ వెంకటేశ్వర స్వామి ఆ మాట విని కూడా వెనక్కి తిరగకుండా తిరుమలకి దగ్గరికి వచ్చి మాయమైపోయారు. సో దాంతో ఆ వెంకటేశ్వర స్వామికి ఈ పదం నచ్చింది అని చెప్పి అప్పటి నుంచి గోవింద గోవింద అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు.
ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపిస్తే అందరూ వెళ్ళి అక్కడికైతే వెళ్ళి చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం లాంటివి అయితే చేస్తూ ఉన్నారు. మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే మొదటి మండపం అయితే ఉంది. అండ్ ఇక్కడే మనకి ఇట్లా ఫ్రీగా టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్రతి 50 మినిట్స్కి 100 మినిట్స్కి ఒక చోట అయితే మనకైతే వాటర్ కూడా అవైలబుల్లో ఉంది. వెయ్యిన్ని 200 స్టెప్స్ దగ్గర ఇక్కడైతే మనకైతే స్కాన్ అయితే చేస్తారు. టికెట్స్ని మనకైతే కింద శ్రీవారి మెట్టు దగ్గర 5 గంటలకు అయితే మనకి సర్వదర్శన టోకన్లు అయితే ఇస్తారు. ఆ టోకన్స్ని ఇక్కడ మనం 1200 మెట్టు దగ్గర అయితే స్కాన్ చేసుకోవాలి. ఇంకేస్ స్కాన్ చేసుకోకపోతే వాళ్ళైతే దర్శనానికి అనుమతించము అని చెప్పి ఇలా అయితే బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసారుగా పెద్ద ఫ్యాన్ అయితే కనిపిస్తుంది. చిన్నప్పుడైతే భలే ఆశ్చర్యంగా చూసే వాళ్ళము, ఇంత పెద్ద ఫ్యాన్, ఇంత పెద్ద రెక్కలా అన్నట్టు. కొండ చుట్టూ వెళ్తున్నంతసేపు బస్సులో ఇది ఫ్యాన్ అయితే పెద్దదిగా కనిపించేది. సో చాలా ఆశ్చర్యంగా భలే బాగా అనిపించేది. చూస్తున్నారుగా ఎంత పెద్ద దట్టమైన అడవి ఉందో. ఇక్కడైతే మనకి బ్లూ కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ కింద నుంచి అయితే మనం నడిచొచ్చాము. సో పైకి వచ్చే కొద్దీ ఎత్తు అయితే చాలా ఎక్కువైపోయింది. అండ్ మెట్లు కూడా చాలా హైట్ అనిపించడంతో అందరూ అలసిపోయి అయితే కూర్చునేశారు. అండ్ ఇక్కడైతే మనకి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడైతే ఒక చిన్న గుడి అయితే కనిపిస్తుంది. గరుడ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. అందరూ ఇక్కడైతే దేవుణ్ణి అయితే దర్శించుకుంటున్నారు. ఫైనల్గా 2000 మెట్ల దగ్గరకు అయితే వచ్చేసాము. అండ్ మనకి ఇక్కడైతే ఇలా బోర్డు ఇండికేషన్ అయితే పెట్టారు. 2000 కంప్లీట్ అయిపోయి ఇంకా 388 మాత్రమే ఉంది అని చెప్పి. అప్పటికే నా పని అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన మా మరిది అయితే నా కోసం అయితే చాలా వెయిట్ చేసి వచ్చారు. నేనైతే వస్తున్నంతసేపు ఇంకా వాటర్ తాగుతూ అయితే వస్తూ ఉన్నాను. అసలు నా వల్ల అయితే ఒక 100 to 100 మినిట్స్కే అయితే అయిపోయింది నా పని. మనకి అలిపిరిలో అయితే మెట్టుకి కొంచెం దూరం అయితే నడిచి తర్వాత మెట్లు అలా అయితే ఉంటుంది. బట్ ఇక్కడైతే స్ట్రైట్గా మెట్లు ఎక్కువ ఉండడంతో ఎక్కడం అయితే కొంచెం కష్టమవుతుంది. మనకి అలిపిరి మార్గంలో అయితే ఫుడ్ స్టాల్స్ కానీ ఇట్లా చాలా రకాల టెంపుల్స్, డియర్ పార్క్స్ ఇట్లా అయితే చాలా ఉన్నాయి. అండ్ మోకాల పర్వతం, పెద్ద ఆంజనేయ విగ్రహం అయితే ఉంది. కానీ ఇక్కడైతే మనకి మొదటి నుంచి లాస్ట్ వరకు అయితే ఇలాంటి ఫుడ్ స్టాల్స్ కానీ ఏమీ లేవు. ఫైనల్గా ఆ 7 కొండలు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభనాద్రి, నారాయణాద్రి అండ్ వెంకటాద్రి ఇలా 7 కొండలు అయితే ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల కొండకైతే చేరుకున్నాము. టూ అవర్స్లో మేమైతే కొండపైకి అయితే వచ్చేసాము. సో మనకి ఇలా రాగానే ఒక మండపం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే అందరూ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. అందరూ ఇలా కూర్చొని అక్కడి నుంచి అలసిపోయి వచ్చి ఇక్కడైతే మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు ఆ దేవుడి సన్నిధిలో. అండ్ ఇక్కడ వీళ్ళైతే మండపం మధ్యలో ఇలా అయితే ఈ దీంట్లో అయితే డబ్బులు అయితే కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు. సో కాయిన్స్ అయితే నిలబెట్టి వాళ్ళకైతే వాళ్ళ మొక్కలు అయితే మొక్కుంటున్నారు. సో ఇక్కడైతే తినైతే ట్రై చేస్తున్నాడు ఇలా దేవుణ్ణి కాయిన్ అయితే పెట్టడానికి.
ఇక్కడ మా ఆయన అయితే టైం అయితే కౌంట్ చేస్తున్నారు. సో నాకు చెప్తున్నారు నీ వల్ల అయితే అస్సలు కాదు, నీకైతే 3-4 అవర్స్ పడుతుంది అని చెప్పి. సో మేమైతే 2 అవర్స్లో పైకి అయితే వచ్చేసాము. మా మరిది అయితే 1 అవర్లో అయితే వచ్చేసారు. పాప మా ఆయనే నా కోసం వెయిట్ చేస్తూ కొంచెం టైం అయితే అయింది. సో ఇక్కడికి పైకి రాగానే మనకైతే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఇలా అందరూ అయితే కాఫీ, జ్యూసెస్, ఫ్రూట్స్ అలా అయితే మేమైతే మా అమ్మ అత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా చరణ్ని తీసుకొని గుండు కొట్టించడానికైతే లోపలికైతే వెళ్ళాము. సో ఇక్కడైతే మా చరణ్ అయితే గుండు కొట్టిస్తున్నాము. మేమైతే గుండు కొట్టించుకొని దర్శనానికైతే అందరం రెడీ అయ్యి దర్శనానికైతే వెళ్ళాము. సో రేపు ఉగాది అవ్వడంతో గుడి అయితే చాలా మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మాకైతే 300 టోకన్ తీసుకున్నాము. సో 4 o'clock అయితే మాకు టైమింగ్ అయితే ఇచ్చారు. కానీ మేమైతే కొంచెం ముందుగా అయితే వెళ్ళాము లోపలికి. సో మాకైతే 6 o'clock కల్లా దర్శనం అయితే అయిపోయింది. సో ఉగాదికి మంచిగా లైట్లు పువ్వులతో డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తుంది.